కృష్ణ, భగవంతుని ధ్యాస ఎందే స్థిరంగా ఉన్నవాని లక్షణములు ఎలా ఉంటాయి? జ్ఞానోదయమైన వ్యక్తి ఎలా మాట్లాడతాడు? అతని మానసిక స్వభావం ఎలా ఉంటుంది? అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తాడు. అర్జున, ఎవరైతే మనసులోని కోరికలన్నిటినీ విడిచిపెట్టి ఎప్పుడూ తనతో తాను తృప్తి చెంది సంతోషంగా ఉంటాడో, దుఃఖాలకు కృంగిపోనివాడు, సుఖాలకు పొంగిపోనివాడు, భయం, రాగ ద్వేషాలు ఇలాంటివన్నిటినీ వదిలిపెట్టిన వాడిని స్థిత ప్రజ్ఞుడు అని అంటారు. అలాగే స్నేహం మీద వ్యామోహం లేకుండా వ్యవహరిస్తూ శుభ అశుభాలు కలిగినప్పుడు సంతోషం, ద్వేషం పొందకుండా ఉండేవాడు కూడా స్థిత ప్రజ్ఞుడే. అంటే అచంచలమైన జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. కాబట్టి జ్ఞానోదయమైన వ్యక్తి వివేకంతో తన మనస్సుని, తన ఇంద్రియాలను అంటే సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోగలుగుతాడు. ఎలా అయితే ఒక తాబేలు తనకి ప్రమాదం ఎదురైనప్పుడల్లా తన అవయవాలన్నిటినీ ఆ చిప్ప లోపలికి తీసుకొని తనని తాను రక్షించుకొని